అమెరికా అటాక్స్ కు దీటుగా స్పందిస్తోంది ఇరాన్. భీకరంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలే టార్గెట్ గా మిసైళ్ల వర్షం కురిపించింది. ఇందులో భాగంగా జోర్డాన్ పై 10 బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అమెరికా కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు శత్రు దేశానికి చెందిన ఎయిర్ బేస్ నాశనమైందని పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పశ్చిమాసియాలో ఆ దేశానికి చెందిన ఏ స్థావరము సురక్షితం కాదని, మరింత భీకరంగా ప్రతి దాడులు తప్పవని హెచ్చరించింది. అయితే ఇరాన్ ప్రకటనను జోర్డాన్ ఖండించింది. తమ రక్షణ వ్యవస్థ 8 ఇరాన్ క్షిపణుల్ని కూల్చివేసిందని స్పష్టం చేసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. నిబంధనల్ని అతిక్రమించి జోర్డాన్ గగనతలంలోకి ఎవరైనా ప్రవేశిస్తే తీవ్రంగా బదులిస్తామని హెచ్చరించింది. ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. కువైట్లోని క్యాంప్ అరిప్చన్, అలీ అల్ సలీం ఎయిర్ బేస్లపై అటాక్ చేసింది. అయితే కువైట్ రక్షణ వ్యవస్థలు ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి. బహ్రెయిన్లోని అమెరికా నేవీకి చెందిన ప్రసిద్ధ 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడంతో అక్కడ ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఖతార్లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరమైన అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పరిసరాల్లోనూ ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడుల వల్ల తమ సైన్యానికి పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని అమెరికా అధికారులు తెలిపారు.